హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి భీమవరం బయలుదేరానండి, మా ఊళ్ళో అమ్మవారి దర్శనం చేసుకోవడానికని. నేను దర్శనం చేసుకుంటే మీకు చూపిస్తాను కదా, అందుకోసం వీడియో అయితే తీశాను. ఈ ఒక్కటి టెంపులే కాకుండా ఇక్కడ శివాలయాలు ఉన్నాయి కదండి, పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర ఆలయం, అలాగే యనమదుర్రులో శక్తీశ్వర ఆలయం, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడొచ్చు. అందుకోసం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఆలయాలు అన్నమాట. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూడడం వల్ల తెలుస్తుంది కాబట్టి మీరు చూసాక అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇప్పుడు భీమవరం అయితే ఎంటర్ అయ్యామన్నమాట. భీమవరం ఎంటర్ అయ్యాక ఇంకా నేరుగా అమ్మ దగ్గరికి వెళ్ళాము. స్టార్టింగ్లో గణేశుడు ఉంటాడండి, చాలా పెద్ద విగ్రహం, భలే ఉంటాడు చూడడానికి. ఆ స్వామికి మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయ అక్కడ కొట్టేసిన తర్వాత అమ్మవారి లోపలికి వెళ్ళాలన్నమాట టికెట్ తీసుకుని. ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళాక మనం ఇంకా అన్ని బాధలు మర్చిపోతామండి. అమ్మని చూస్తే అంత అలా అనిపిస్తుంది. చాలా పెద్ద విగ్రహం అన్నమాట, తల పైకెత్తి చూడాలి. పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఉంటుందండి అమ్మవారు, మామిడికాయల్లాగా ఉంటాయి కళ్ళు. ఈ అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది. ఇంకా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్న పురోహితులు అసలు 2 నిమిషాలు కూడా నుంచొనివ్వట్లేదండి అక్కడ. నాకు అసలు చూసినట్టే అనిపించలేదన్నమాట. ఆ అమ్మవారు ఆభరణాల వెలుగులో మరింత దేదీప్యమానంగా వెలుగుతూ చాలా అందంగా ఉంటారండి. అయినా ఈ అమ్మవారు అంటే తెలియని వాళ్ళే ఉండరు. ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకురండి. అమ్మవారు కోరిన కోరికలన్నీ కూడా చక్కగా తీరుస్తారు. అలాగని పేరు ఉందన్నమాట అమ్మవారికి. ఈ భీమవరం మా ఊళ్ళమ్మని ఎవరైనా దర్శనం చేసుకోకపోతే ఈ వీడియో చూసాక వెళ్ళిరండి. అమ్మ ఫోటోని పెట్టాను కదా, చూస్తున్నారు. లోపలైతే వీడియో తీయనివ్వలేదు, అయినా కొంచెం కనిపించింది కదా మీకు. ఇలా ఫొటోస్లో చూడడం కాదండి, అమ్మని నేరుగా వెళ్ళి చూడాలన్నమాట. తర్వాత అక్కడ దగ్గరలోనే ఉన్న శివాలయానికి వెళ్ళాము. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారండి, ఒక షాట్లో విన్నాను నేను. భీమవరాన్ని బ్రహ్మసూత్రం కలిగిన ఏకైక శివలింగం ఇక్కడ ఒక్కచోట ఉంది, వెళ్ళి దాన్ని దర్శనం చేసుకోవాలి. బ్రహ్మసూత్రం అంటే లింగానికి మధ్యలో ఉంటుందన్నమాట. అంటే నేను ఫోటోలో చూశానండి, ఇక్కడ మనకు కనిపించదు అన్నమాట. మేము వెళ్ళిన టైము ఉదయం దాటింది కాబట్టి కనిపించదు. బ్రాహ్మణులను అడిగాము, అడిగితే అన్నారు తెల్లవారుజామున మాత్రం కనిపిస్తుందమ్మా, అప్పుడు అలంకారం ఉండదు కదా, అభిషేకం చేసేప్పుడు మాత్రమే కనిపిస్తుందని చెప్పారు. ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని స్వామిని మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను అనమాట. ఏదో టైంలో వీడియోలో ఎక్కడో ఒక చోట నేను వెళ్ళిన ప్రతి గుడి వీడియో, దేవుళ్ళ ఫోటోలు, అలాగే నేను డైరెక్ట్గా తీసినవి కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇక్కడ దర్శనం అయిన తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళాక సోమేశ్వర ఆలయం అండి, పంచారామ క్షేత్రాల్లో 3వది అన్నమాట. ఈ ఆలయానికి కూడా చాలా ప్రసిద్ధి ఉందన్నమాట. ఇక ఇది 3వ ఆలయం కాబట్టి మిగిలిన 4 అమరావతిలోని అమరారామం, రామచంద్రపురంలోని దాక్షారామం, పాలకొల్లులోని క్షీరారామం, సామర్లకోటలోని కుమారారామం. ఆల్రెడీ సామర్లకోటలో కుమారారామం మీకు వీడియో పెట్టాను, చూడండి ఎవరైనా చూడకపోతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ స్వామివారు అమావాస్య రోజుల్లోనేమో నల్లగాను, పౌర్ణమి రోజుల్లో ఇలా మీరు చూస్తున్నట్టుగా తెల్లగాను కనిపిస్తూ ఉంటారండి. ఇంకా పంచారామ క్షేత్రాలు అన్నీ కూడా కలిపి మీకు ఫొటోస్ పెట్టాను చూడండి, ఒక ఫోటో అనమాట, అన్నీ కలిపి పెట్టాను. స్వామి మహిమే కదండి, అమావాస్య రోజుల్లో నల్లగాను అలాగే పౌర్ణమి రోజుల్లో తెల్లగా కనిపిస్తున్నాడంటే అది శివయ్య మహిమే అన్నమాట. సర్వ రోగాలు నివారణ అవుతాయంట. ఒకసారి దర్శించుకురండి. నేను కూడా వెళ్ళాను కదా, మీకు చూపిస్తున్నాను. అలాగే ఈ గుడి పైన ఆవరణ చాలా పెద్దదండి. గుడి పైన అమ్మవారు ఇంకా స్వయంభూగా వేశారంటండి, అన్నపూర్ణ అమ్మవారు. ఇలా ఎక్కడో కానీ ఉండరంట. కింద శివయ్య పూజలు అందుకుంటుంటే శివయ్య పైన అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటారు. పైన ఆ ప్రాకారం కూడా చాలా పెద్దగా ఉందండి. చాలామంది అక్కడ కూర్చుని
ఆ నామాన్ని, ఓంకార నామాన్ని జపించుకుంటూ ఉన్నారనమాట మనశ్శాంతిగా. అక్కడికి వెళ్తే భలే మనశ్శాంతి దొరుకుతుందండి, ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఈ గుడికి కూడా ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళిరండి. ఇక మేము ఈ గుడి దగ్గర నుంచి యనమదుర్గ వెళ్ళామన్నమాట. ప్రతి ఆలయం గురించి మనం ఆ విశిష్ట వివరాలు చెప్పాలంటే ఈ ఒక్క వీడియో సరిపోదండి. నేను కొంచెం కొంచెంగా నాకు తెలిసింది చెప్పి మీకు ఈ వీడియో అయితే పూర్తి చేస్తున్నాను అనమాట. ప్రసిద్ధి ఆలయాలు కాబట్టి చాలా చరిత్ర కలిగినవండి ఇవన్నీ కూడా. అవన్నీ చెప్పడానికి మనమైతే సరిపోము, నేనైతే అలా అనుకుంటాను. ఇక అక్కడ నుంచి యనమదుర్గ వెళ్ళామండి. అక్కడైతే శక్తేశ్వర స్వామి వారండి. ఫస్ట్ శక్తేశ్వర ఆలయాల్లో ఫస్ట్ వెలిసిన ఆలయం అంటండి. 1000 ఏళ్ల క్రితమే తవ్వకాల్లో బయటపడిందంట ఆలయం. నేను అది కొంచెం చెప్పాల్సింది ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇది మీరు ప్రాంగణం అంతా చూస్తూ ఉండండి. ఆ యనమదుర్గ యమున ద్వారా వెలిసిందంటండి ఆలయం, ఆయన కోరిక మేరకు. అందుకని యనమదుర్గ అని పిలుస్తారంట. యముడంటే ప్రాణాలు తీసేవాడే కాదు, మనం ప్రాణాలు తీసుకెళ్లేవాడనే కదా అనుకుంటాము. కానీ ఈ ఆలయం మాత్రం దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేయగలిగేదని మంచి పేరు తెచ్చుకోవడమే కాక మనుషులందరి చేత స్మరింపబడతావని వరం ఇచ్చాడంటండి పరమేశ్వరుడు యముడికి. ఆ వరప్రభావంగా వెలిసిన యనమదుర్రు శీర్షాసన శివభంగిమలో క్షేత్రం ఉండడం వల్ల మనం ఇప్పుడు తెలుసుకోబోయేది ఈ శక్తేశ్వర ఆలయం గురించేనండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో యనమదుర్గ అనే గ్రామం ఉంది. అదే ఇప్పుడు మనం వెళ్ళాం కదా, ఇక్కడ సుమారు త్రేతాయుగం నాటిదిగా చెప్పబడుతుందంటండి. ఒక 1000 ఏళ్ల కిందటి తవ్వకాల్లో బయటపడిందంట. ఈ తవ్వకాల్లో శివుడు రూపమైన శక్తీశ్వరుడు 3 నెలల పసికందైన కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని లాలిస్తున్న పార్వతీమాత విగ్రహాలు ఏకపీఠంపై బయటపడ్డాయంట. అంటే స్వామి తన కుటుంబంతో సహా ఒకే పీఠంపై బయటపడ్డారు. శివునికి గల సహస్రనామాల్లో ఈ శక్తీశ్వర నామధేయం ఒకటి కావడం విశేషం. పార్వతీమాతలో శక్తీశ్వరునిగా పిలువబడుతున్నాడు. సృష్టి సామరస్యానికి శివశక్తులు అవసరం అనే సిద్ధాంతాన్ని ఇక్కడ వెలసిన శక్తీశ్వరుడు మనకి చెబుతున్నారనమాట. సాధారణంగా ఎక్కడ శివాలయ అవశేషాలు బయటపడినా అక్కడ స్వామి లింగ రూపంలోనే సాక్షాత్కరిస్తూ ఉంటారు. కానీ యనమదుర్గలో ఉన్న శక్తీశ్వర ఆలయంలో మాత్రం పూర్తి సాకారుడై దర్శనం ఇస్తాడు. ఈ గ్రామం యొక్క పురాణ నామం యమునాపురం. ఈ స్థలంలో శంబర్ను అనే రాక్షసుడు మునుల తపోదీక్షలను భంగం చేస్తుండడంతో వారు సమవర్తి వద్దకు వెళ్ళారు. సమవర్తి అంటే యముడు అనమాట. అతన్ని సంహరించమని ప్రార్థించాడు. అయితే పలుమార్లు సంవర్తి శంబరుని చేతిలో అపజయం పాలయ్యి అవమాన భారంతో అక్కడే ఆయన ఘోర తపస్సు చేశాడంటండి. కానీ యోగనిష్టలో ఉన్న పరమేశ్వరుడు అవేమీ పట్టించుకోలేదంటండి, గుర్తించలేదన్నమాట. కానీ పార్వతీమాత అన్నీ చూస్తుంది కదా, ఆ మాత మాత్రం యముని తపస్సుకు మెచ్చి తనలోని శక్తి అనే అంశను ఆయన యముడికి ఇచ్చిందనమాట. ఆ శక్తి చేత యముడు ఆ రాక్షసుని సంహరించాడంట. తన విజయాలు గుర్తుగా ఈ ప్రదేశానికి యమపురం అని నామకరణం చేసి కాలక్రమంలో ఇది యమునాపురంగాను ఇప్పుడు యనమదుర్గగాను రూపాంతరం చెందిందంట. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షసులు సంచరించడానికి కూడా వీలు లేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్ర సమేతంగా వెలయమని ప్రార్థించాడంట. యమున కోరిక మేరకు బాలింతరాలుగా ఉన్న పార్వతీమాత తన 3 నెలల పసికందైన సన్ముఖంతో శీర్షాసన భంగంలో ఉన్న తన పతితో సహా ఇక్కడ వెలిశారనమాట. ఇదండి. ఇక స్వామి విగ్రహ విశిష్టత ఏంటంటే శివుని ప్రతిమూర్తి శాఖరూపం అనమాట. అంటే సాధారణంగా కాళ్ళపై నిలబడి ఉంటుంది, కానీ ఇక్కడ శివుడు శీర్షాసన భంగిమలో తలకిందులుగా తపస్సు ఆచరిస్తున్న భంగిమలో ఉంటారు. జోటం అంటే తల భూమిని తాగుతూ ఉంటుందన్నమాట. ఆ పైన ముఖం, పైన కంఠం, పైన ఉదరం, ఆ పైన కటిభాగం, మోకాల్లో చీలమండలు, ఆఖరిగా ఆకాశం వైపు చూస్తున్న పాదాలు కనిపిస్తాయి. అయ్యవారి యోగనిష్టకు భంగం వాటిల్లకుండా అమ్మ తన శక్తితో ఆయన్ని కుమారస్వామిని యనమదుర్గ గ్రామంలో ప్రతిష్ఠింపజేసిందని స్థల పురాణం. ఇక బాలింతరాలుగా తాను కదలకూడదన్న నియమాన్ని ఉల్లంఘించి భక్తుల రక్షణే ధ్యేయంగా అమ్మవారు తన ఒడిలో 3 నెలల పసిబాలుడైన శరవణునితో సహా ఇక్కడ వెలవడంతో భక్తులు అదృష్టమనే చెప్పుకోవాలి.
ఇక గుడిలో కనిపించే వింతలు విశేషాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ ఆలయానికి ఎదురుగా శక్తిగుండం అనే గుండం ఉందండి. మంచినీటి సరస్సు ఉందన్నమాట. స్వామివారి నైవేద్యానికి అభిషేకాలకు కూడా ఈ నీటినే వాడేవారంట. ఇంకా ఆ నీటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. ఒకసారి చెరువు చుట్టూ ప్రాకారం నిర్మించే తలంపుతో చెరువుని ఎండబెట్టారంటండి. కానీ పక్క చెరువు నుంచి నీళ్లు తెచ్చి స్వామివారికి నైవేద్యం ఉడకకుండగా అలా ఉండిపోయిందంటండి. అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులోనే బురదలో నుంచి కొంచెం బురద తీసి గుంట చేయగా అందులో తిరిగి నీళ్లు ఊరాయంటండి. అలా ఊరిన నీటిని నైవేద్యంలో పోయగా క్షణకాలంలోనే నైవేద్యం ఉడికిపోయి రెడీ అయిపోయిందంట. ఇక స్వామివారి నైవేద్యం అభిషేకాలకు ఈ చెరువు నీటిని తప్ప వేరే ఏ నీళ్లు వాడరంటండి. ఈ శక్తి కుండలంలో నీరు సాధారణమైన నీరు కాదు. కాశీలోని గంగా నదిలోని ఒక పాయ అంతర్వాహినిగా ఇక్కడ ప్రవహిస్తుందని జియాలజిస్టులు కూడా చెప్పారంటండి. ఈ సరస్సు గంగతో సమానమైనదన్న ప్రసిద్ధిగాంచింది. అంతేకాదు ఇది దక్షిణ కాశీ అన్నమాట. దక్షిణ కాశీ అన్న ప్రసిద్ధిని తెచ్చుకుంది. ఇక్కడ క్షేత్ర పావనుడు శ్రీ కుమారస్వామి అంటే సర్వం అన్నమాట. ఆలయ తూర్పు ముఖ ద్వారానికి ఎడమ వైపుగా మూతి, ఎడమకాలు, ముందరకాలు తీసివేయబడి ఉన్న నందీశ్వరుడు కూడా ఇక్కడ ఉంటాడనమాట. అవి రాక్షసులే అలా చేశారంటండి, నరికివేశారంట అనమాట. కత్తి పదును పెట్టి అది సరిగా ఉందో లేదా అని చూడడానికని ఆ విగ్రహాన్ని తుస్కరుడు అనే రాక్షసుడు కత్తి పదును ఉందో లేదా అని చూడడానికి విగ్రహం మూతి, కాలు నరికేశాడంట. నరకగానే అందులో నుండి రత్నాల రాసులు బయటపడ్డాయంట. ఒక నంది విగ్రహంలోనే ఇంత సంపద ఉంటే అసలు మూల విరాట్ అయిన పశుపతి విగ్రహంలో మరెన్ని నిధులు ఉన్నాయో అని విగ్రహాన్ని సమీపించగా ఆలయ పైకప్పు అతడిపై కూలి మరణించాడంట. ఇలా ఆలయ చరిత్ర చెప్తున్నారండి. యమునచే నిర్మితమైన ఈ ఆలయం తుస్కరుల ముట్టడి కారణంగా ఒకసారి కూలిపోయింది, తిరిగి పునర్నిర్మించారంట. ఇక ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉంటుందండి చరిత్ర. కానీ మన వీడియో అంతా లేదు కాబట్టి నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. శంభుని వధ అనంతరం అమ్మవారు శక్తి కుండంలో నీటితో స్నానం చేశారంటండి. అప్పటి నుంచి అమ్మ వరం ఇచ్చిందంట. ఆ శక్తి కుండంలో నీరు స్నానం చేసిన వారికి మృత్యు భయం ఉండవని, అకాల వ్యాధులు రావని, దీర్ఘకాలంగా పీడిస్తున్న రోగాలు శక్తి కుండంలో నీటిని మంచినీటిలో కలిపి తీసుకోవడం వలన తగ్గుతాయంటండి ఇవన్నీ కూడాని. అలాగే ఆర్థిక రుణబాధలు ఉండవని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని యమునికి వరం ఇచ్చిందంటండి పార్వతీమాత. ఆ వరమే నేటికి భక్తుల పాలిట దివ్య ఔషధంగా పనిచేస్తుందని భక్తులు అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. 1909 సంవత్సరంలో ఒక కాశీ పండితుడు కూడా ఇది అసలు మనం ఎవరం పుట్టకముందే ఎన్నో ఏళ్ళ నుంచి వెలిసిందని చెప్పారంటండి. వచ్చి ఇక్కడ శివునికి సంబంధించిన అన్ని పర్వదినాల్లో కూడా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. శక్తికుండంలో బయటపడిన షణ్ముఖుని సర్వాకృతిక సుబ్రహ్మణ్య షష్ఠి నాడు విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక రుణబాధలతో, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడేవారు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నమ్ముకోవడం కంటే ఒకసారి యనమదుర్రులోని శక్తీశ్వరుని సందర్శించి అభిషేక పూజాధికారులు నిర్వహించి శక్తికుండ స్నానం ఆచరించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పడంతో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదండి. ఇవన్నీ కూడా శివలీలలు. అనంతరం అమోఘం అని చెప్పడానికి యనమదుర్రులోని ఈ శక్తేశ్వర స్వామి ఆలయమే ఒక సజీవ తార్కాణం. ఇక్కడ ఉండేవి నవగ్రహ మండపము, నాగదోష నివారణకు రాహుకేతువు, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ వల్లీదేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాములను ఈ గుడికొస్తే దర్శించవచ్చు అన్నమాట. ఇంకా గుడి ఆలయ నిర్మాణం జరుగుతుందండి. కథ చదవడం అయితే అయిపోయింది. నేను ఫాస్ట్గా చదివాను అనమాట, వీడియో సరిపోదని. ఇంకా ఎవరైనా విరాళాలు ఇచ్చే దాతల గురించి కూడా నెంబర్లు కూడా పెట్టారండి ఇక్కడ. ఎవరైనా కూడా దీర్ఘకాలిక రుణబాధలు ఇవన్నీ పడుతూ ఉంటే కనుక ఒకసారి వెళ్ళి వస్తే మంచిది. మేము వెళ్ళాం కానీ స్నానం అది చేయలేదండి. ఎలాగూ కార్తీక మాసం ఇంటి దగ్గర నుంచి శుచిగా శుభ్రంగా వెళ్ళామని అనుకున్నాము.
కానీ అక్కడికి వెళ్ళి ఆ పురోహితులు ఇవన్నీ చెప్పే వరకు కూడా మాకు తెలియదన్నమాట. ఇదండి ఈ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర ఆలయం, అలాగే యనమదుర్రులో వెలిసిన ఈ శక్తిపీఠం గురించి అన్నీ కూడా మీకు తెలియచేశాను కదా. వీడియో ఎలా ఉందనేది ఒక కామెంట్ అయితే చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అక్కడ తెచ్చిన ప్రసాదం కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. భీమవరం మావుళ్ళమ్మ తల్లిది తొక్కుడు లడ్డు ప్రసాదం పులిహోర ఇస్తారండి. ఇక్కడ శక్తీశ్వర ఆలయంలో పులిహోర ఉండదు, కానీ ఇలా తొక్కుడు లడ్డు మాత్రం ఉంటుందన్నమాట. 2 ప్రసాదాలు కూడా సూపర్గా భలే ఉన్నాయండి. మేమైతే తిన్నాము. మీరు కూడా వెళ్ళి ఎప్పుడు తింటారో తినండి. ఇలాంటి ఆలయాలు దర్శించుకోవడం వల్ల మన గత జన్మలో చేసిన పాపాలు కూడా పోతాయి అన్నమాట.